నమస్కారం. సిటీ కేబుల్ సిపిసి న్యూస్కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. కూటమి ప్రభుత్వం వికలాంగుల సంక్షేమానికి కట్టుబడి ఉంది. కమలాపురం ఎమ్మెల్యే పుత్త కృష్ణ చైతన్య రెడ్డి వెల్లడి. ఇండిగో విమాన సర్వీసుల నిర్వహణలో వైఫల్యానికి బాధ్యత వహిస్తూ కేంద్ర మంత్రి రాజీనామా చేయాలి. మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి డిమాండ్. ద్విచక్ర వాహన చోరీలకు పాల్పడుతున్న వ్యక్తుల అరెస్టు. వివరాలు తెలియజేసిన కడప జిల్లా ఎస్పీ నచికేత్ విశ్వనాథ్. రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం దివ్యాంగుల సంక్షేమానికి కట్టుబడి వారిని అన్ని విధాలా ఆదుకోవడం జరుగుతోందని వికలాంగుల కార్పొరేషన్ చైర్మన్ నారాయణస్వామి, కమలాపురం ఎమ్మెల్యే పుత్త కృష్ణ చైతన్య రెడ్డిలు తెలిపారు. కడప నగరంలోని ప్రెస్ క్లబ్లో వికలాంగుల హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో ప్రపంచ వికలాంగుల దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, గత వైసీపీ ప్రభుత్వ హయాంలో దివ్యాంగులు అనేక సమస్యలు ఎదుర్కొన్నా పట్టించుకునే నాదులే లేరన్నారు. గతేడాది చంద్రబాబు అధికారంలోకి వచ్చిన వెంటనే దివ్యాంగుల ఇబ్బందులను గుర్తిస్తూ పెన్షన్ మొత్తాన్ని రెట్టింపు చేస్తూ 6,000 అందిస్తున్నారన్నారు. కూటమి ఇచ్చిన హామీలను అమలు చేస్తూ ముందుకు సాగడమే కాకుండా దేశంలో ఒక్క ఆంధ్ర రాష్ట్రంలోనే ఎక్కువ మొత్తంలో పెన్షన్ అందజేస్తున్నట్లు తెలిపారు. అంతేకాకుండా దివ్యాంగులు కూటమి ప్రభుత్వానికి అందించిన తోడ్పాటును గుర్తుంచుకొని ఇంద్రధనస్సు పేరుతో 7 వరాలు అందజేయడం జరుగుతుందన్నారు. ముఖ్యంగా టిడ్కో ఇళ్లకు సంబంధించి గ్రౌండ్ ఫ్లోర్లో ఇళ్ల కేటాయింపు, ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం, దివ్యాంగులైన క్రీడాకారులకు ప్రత్యేక ప్రోత్సాహం, ఆర్థికంగా ఎదిగేందుకు ప్రత్యేకంగా రుణాలు, దివ్యాంగుల భవన నిర్మాణంతో పాటు ఇతర అనేక సౌకర్యాలను కలిగించారన్నారు. వారి హక్కుల సాధన, అవకాశాల కల్పనకు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం తోడ్పడుతోందన్నారు. ఈ కార్యక్రమంలో గ్రంథాలయ సంస్థ చైర్మన్ తదితరులు పాల్గొన్నారు. 10,000 రూపాయల పెన్షన్, 15,000 రూపాయలు ఇస్తున్నారంటే నిజంగా చంద్రబాబు నాయుడు గారు మనకి కనిపించే దేవుడు అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను. నిజమేనా కాదా? ఏమా తల్లిదండ్రులు, అక్క చెల్లెళ్ళు మనం ఒక 1,000 రూపాయలు అడిగితే నీకెందుకు, నీకు అవసరమా అని ఏళనగా మాట్లాడతారు లేదమ్మా. అటువంటిది చంద్రబాబు నాయుడు గారు మన పరిస్థితిని అర్థం చేసుకొని వీళ్ళకు 3,000 కాదు 6,000 ఇవ్వాలి. ఎవరైతే డ్యాన్స్ బాధపడుతుంటారో వాళ్ళకి 10,000 ఇవ్వాలి. ఇప్పుడే ఆ తల్లి దూయించింది 15,000 రూపాయల పెన్షన్ అని చెప్పేసి. నిజమేనా? అలాంటి బిడ్డలకి ఎవరైతే మంచానికి పరిమితమై ఉంటారో ఆ అమ్మాయిని తల్లి చూసుకోవాలి. ఏ పని చేయలేదు, అందుకోసం ఈ పెన్షన్ పెట్టింది. అటువంటిది కొంతమంది నకిలీలు తీసుకుంటున్నారు. చైతన్యారెడ్డి గారు చాలామంది 1,00,000 పెన్షన్లు ఉన్నాయి ఈ రాష్ట్రంలో. ఇందాకే చెప్పాను మీకు, పులివెందుల్లోనే 7,000 పైన నకిలీల పెన్షన్లు ఉన్నాయి. ఎంత దుర్మార్గమో చూడండి. ఇప్పుడు భగవంతుడు నాకు పోలియో వ్యాధి వల్ల ఈ విధంగా అయ్యాను, 1 కోటి రూపాయలు నేను ఖర్చు పెట్టుకుంటే నేను నా నడక వస్తుందా? అటువంటిది వాళ్ళు కాళ్ళు బాగుండి, చేతులు బాగుండి, కళ్ళుండి, చెవులుండి, భగవంతుడి ఇచ్చినటువంటి నోరుండి కూడా వాళ్ళు కొంతమంది మేము మగవాళ్ళం, మేము దివ్యాంగులం, మానసిక దివ్యాంగులం అని పెట్టుకుంటున్నారే. ఏమయ్యా మీరు మీ పిల్లల్ని ఏం చేయాలనుకుంటున్నారు? మీరు దయచేసి ఇలాంటి దివ్యాంగుల ఉసురు మీరు పోసుకోవద్దని చెప్పి నేను కోరుతా ఉన్నాను, చేస్తా ఉన్నాను. ఈ పెన్షన్లు గత ప్రభుత్వంలో ఎంత తారాస్థాయికి చేరాయంటే ఎవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళకు మాత్రం రావు, వాళ్ళు డబ్బులు పెట్టుకోలేరు, వాళ్ళకి రావు. నకిలీ పెన్షన్లు అంటే నేను కూడా చూసిన మధ్య మాకు ఒకే ఇంట్లో 4 పెన్షన్లు వచ్చాయి. ఒకే వాలంటీర్ ఇంట్లో 4 పెన్షన్, వదినకు వస్తుంది, అన్నకు వస్తుంది, అన్నీ బాగుండి నరాలు ఇట్లా సంగాపడం పెన్షన్లు పెంచు, ఇలాంటివి చాలా ఉన్నాయి. అవన్నీ పోతే అర్హులైన వాళ్ళందరికీ ఇంకా ఎక్కువ పెన్షన్లు ఇవ్వడానికి అవకాశం ఉంది. ఏదైతే చంద్రబాబు నాయుడు గారు పెన్షన్ల రూపంలో ఒకటేసారి 3,000 నుంచి 6,000 రూపాయలు వికలాంగులకి, దివ్యాంగులకి పెన్షన్ పెంచడం జరిగింది. ఎంత గొప్ప మనసు ఉంటే అలా చేయాలి. కూటమి ప్రభుత్వం ఏదైతే
చెప్పిందో తూచా తప్పకుండా, అలాగే పూర్తిగా మంచానికి పరిమితమైన వాళ్ళందరికీ 15,000 రూపాయలు కూడా జరిగింది. దేశ చరిత్రలో కనీ వినే రకం రీతిలో పెన్షన్లు ఒక్క ఆంధ్రప్రదేశ్లోనే ఇవ్వడం జరుగుతూ ఉంది. మీ యొక్క కష్టం, మీ యొక్క మాకు ఏదైతే కూటమి ప్రభుత్వానికి మీరు ఇచ్చిన సపోర్ట్ని మర్చిపోకుండా 3వ తేదీన ఇంద్రధనస్సు పేరుతో 7 వరాలు చూపించారు చంద్రబాబు నాయుడు గారు. అన్నీ మన నారాయణ స్వామి గారు అన్ని వివరంగా చెప్పారు. టిట్కో హౌసెస్లో గ్రౌండ్ ఫ్లోర్లోనే ఇల్లు ఇప్పిస్తున్నాం. ఆర్టీసీ బస్సులో ఏదైతే మహిళలకు ఇస్తా ఉన్నారో వికలాంగులందరికీ కూడా, దివ్యాంగులందరికీ కూడా ఉచిత ప్రయాణం చేపిస్తున్నారు. లోకల్ బాడీ ఎలక్షన్లో రిజర్వేషన్లు ఒకవేళ ఎక్కడన్నా గెలవకపోతే కోఆప్షన్ మెంబర్లుగా కూడా ఇవ్వాలని చెప్పేసి నిర్ణయం తీసుకున్నారు. క్రీడాకారుల వాళ్ళు కూడా ప్రత్యేక ప్రోత్సాహం, వికలాంగులకు సంబంధించి దివ్యాంగులకు సంబంధించిన క్రీడల్ని సపోర్ట్ చేయడానికి తప్పకుండా అది కూడా చేస్తున్నారు. ఆర్థికంగా ఎదగడానికి ఏదైతే ఎస్టీ ఎస్సీలకు బీసీలకు లోన్లు ఏ విధంగా ఇస్తున్నారో దివ్యాంగులకు కూడా అలా లోన్లు ఇవ్వడం కూడా పెడతా ఉన్నారు. దివ్యాంగుల భవనం కట్టిస్తూ ఉన్నారు. అలాగే చెవటి వాళ్ళకు ఏదైతే ఇంతవరకు ఇంటర్ డిగ్రీకే దానికి పరిమితం చేసి ఇంటర్ వరకే ఉన్న దాన్ని డిగ్రీ కాలేజీకి వాళ్ళకు ఒక డిగ్రీ పరంగా ఒక సర్టిఫికేట్ వచ్చేదానికి కూడా అవకాశం ఉంటుందని చెప్పి బాపట్లలో ఆ కాలేజీ కూడా పెట్టడం జరిగింది. ఇవన్నీ కూడా వాళ్ళ యొక్క హక్కులని, వాళ్ళ యొక్క అవకాశాలని పెంపొందించడానికి కూటమి ప్రభుత్వం చేస్తున్నారు ఎట్టి ప్రయత్నం. దానికి ఎప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారు మీ ప్రేమాభిమానాల్ని పక్కన పెట్టకుండా మేము ఎప్పుడు కూడా గుర్తించామని చెప్పడానికి కూటమి ప్రభుత్వం చేస్తూ ఉన్నారు. ఇండిగో విమాన సర్వీసుల నిర్వహణలో వైఫల్యానికి బాధ్యత వహిస్తూ కేంద్ర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు తక్షణమే రాజీనామా చేయాలని వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ప్రొద్దుటూరు మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆయన ప్రొద్దుటూరులో మీడియాతో మాట్లాడుతూ గత 10 రోజులుగా ప్రైవేట్ విమాన సర్వీసులు అధ్వానంగా ఉన్నాయని, విమాన ప్రయాణం ప్రజలు అసౌకర్యానికి గురవుతున్నారని అన్నారు. ఇందుకు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు బాధ్యత వహించాలన్నారు. విమాన సర్వీసులు రద్దు కావడంతో ఆన్లైన్లో మ్యారేజ్ చేసుకున్నారని రాచమల్లు గుర్తు చేశారు. ఇండిగో విమానయాన సంస్థ చెప్పిందే వేదంగా నడుస్తోందని, టికెట్ ధరలు విపరీతంగా పెంచడం వల్లే ఈ దుస్థితి నెలకొందన్నారు. ఇండిగో సంస్థను కట్టడి చేయడంలో కేంద్ర ప్రభుత్వం, ఆ శాఖను నిర్వహిస్తున్న టీడీపీ మంత్రి వైఫల్యమే కారణమన్నారు. దేశ ప్రజలు ఎయిర్పోర్ట్లో పడిగాపులు కాస్తున్నారంటే ప్రధాని నరేంద్ర మోదీ సిగ్గుతో తలదించుకోవాలని రాచమల్లు మండిపడ్డారు. దేశవ్యాప్తంగా విమానాల్లో ప్రయాణించే ప్రయాణికులకు తీవ్రమైనటువంటి అసౌకర్యాలకు కారణమైంది ప్రభుత్వం. ఇందులో మనం బాధపడాల్సింది, సిగ్గుపడాల్సినది ఏంటంటే ఆ విమాన శాఖకు మంత్రి ఈ తెలుగువాడు కావడం. తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వ్యక్తి రామ్మోహన్ నాయుడు మంత్రిగా ఉండడం, మన తెలుగువాడు కావడం చాలా సిగ్గుపడాల్సిన అంశం. ఒక తెలుగువాడు విమాన శాఖకు మంత్రి అయి ఉండి ఇంత ఘోరమైనటువంటి తప్పిదానికి కారణమవుతారా అని చెప్పి, ఇది ప్రజలందరూ కూడా బాగా గమనించాల్సిన అంశం ఏంటంటే గన ఈ తప్పుకు కారణం ఏంది అంటే, ఒక సంస్థకే 70% విమానాలు నడిపే అర్హతను కల్పించడం. ఇండిగో సంస్థకు మాత్రమే దాదాపుగా 60 నుంచి 70% విమానాలు వాళ్ళు నడుపుతున్నారు, దేశీయ విమానాలు భారతదేశ వ్యాప్తంగా. ఒక రాష్ట్రం నుంచి మరొక రాష్ట్రానికి అంతా ఒక 30%, 40% మాత్రమే టాటా కంపెనీలో మరొకటో నడుపుతూ ఉన్నాయి. ఈ ప్రైవేటు పరం చేయడం వలన ఎంత అసౌకర్యం ఏర్పడిందో ఒకసారి గమనించండి ప్రజలారా. ప్రభుత్వం విమానాలను నడుపుతూ ఉంటే సమస్య లేదు, లేదా పలు సంస్థలకు ప్రభుత్వం గన అప్పజెప్పింటే గన ఇంత ఇబ్బంది లేదు. ప్రభుత్వం నడపకపోవడము, ఒక సంస్థకే 70% విమానాలు నడిపే పరిస్థితిని కల్పించడం వలన ఇండిగో సంస్థ ఈరోజు వాళ్ళు ఆడిందే ఆట, పాడిందే పాట. ఎంత అసౌకర్యానికి గురవుతున్నారంటే ఈరోజు 10 రోజులైంది ఇప్పటికీ. హైదరాబాద్ నుంచి ఢిల్లీ పోవాలన్నా, బొంబాయి పోవాలన్నా, ఇంకో చోటికి పోవాలన్నా, ఎక్కడికి పోవాలన్నా కానీ తీవ్రమైనటువంటి అసౌకర్యం. ఈ ఎయిర్పోర్ట్లు ఎట్లున్నాయని చూస్తే టీవీలలో మన ప్రొద్దుటూరు బస్టాండ్ మాదిరి ఉంది. ప్రొద్దుటూరు బస్టాండో, మైదుకూరు బస్టాండో మేలు. ఎర్రగుంట రైల్వే స్టేషన్ ఎట్లుంటుందో, లేకుంటే రేణగుంట రైల్వే స్టేషన్ ఎట్లుంటుందో ఆ రైల్వే స్టేషన్లను, ఆ బస్టాండ్లను తలపిస్తున్నాయి ఎయిర్పోర్ట్స్ అన్నీ కూడా. మన ఒక మహిళ ఆవేదన అయితే అసలు అది ఎవరైనా గుండెలు పిండేస్తుంది. వేరే దేశంలో భర్త చనిపోయినాడు, ఆ భర్తను శవపేటికలు పెట్టుకొని ఇండియాకి తీసుకొస్తా అంది. ఇండియాకి వచ్చిన తర్వాత మరొక విమానం మారాలా,
ఇక్కడి వరకు వచ్చింది. ఇండియాకి వచ్చిన తర్వాత విమానం మారడానికి 2 రోజులు ఆగిపోతే ఏంది ఆమె పరిస్థితి? ఎంత అన్యాయం! చేసిన తప్పులన్నీ వీళ్ళే చేస్తారు, సర్వ పాపాలు వీళ్ళే చేస్తారు, పనికి మాలిన పాపర పనులన్నీ వీళ్ళే చేస్తారు. పదవి మాత్రం పట్టుకొని ఊగులాడుతూనే ఉంటారు. ఎందుకంటే ఆ పదవే వీళ్ళకు శ్వాస. ఆ పదవి లేకపోతే ఈ శ్వాస ఆగుతుంది, మరణంతో సమానం వీళ్ళకు. అందుకే రామ్మోహన్ నాయుడు కూడా రాజీనామా చేయకుండా ఉన్నాడు. నిజంగా మేము అడుగుతూ ఉన్నాం, ఆ మహనీయుని లాల్ బహదూర్ శాస్త్రిని ఆదర్శంగా తీసుకొని ఈ శాఖకు మంత్రిగా నువ్వు చేసిన ఇంత పెద్ద తప్పిదానికి నైతిక బాధ్యత వహిస్తూ ఇమ్మీడియట్గా రాజీనామా చెయ్యాలి. నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం భారతదేశ ప్రజలందరికీ క్షమాపణ చెప్పి ఈ తప్పును గంటల వ్యవధిలో సరిదిద్దాల్సిన బాధ్యత ఉంది. అన్నిటికంటే ప్రధానమైంది, ఈ ఉపమానాన్నైనా చూసి చంద్రబాబు నాయుడు బుద్ధి తెచ్చుకొని విమానాలు ప్రైవేటు పరం చేస్తే నడపడం ఏ సమస్య జరిగింది, ఒకే సంస్థకు అప్పచెప్పడం వల్ల ఏ సమస్య జరిగిందో మెడికల్ కాలేజీ కూడా ప్రైవేటు పరం చేస్తే ఇటువంటి సమస్య ఉత్పన్నమవుతుంది. మన రాష్ట్ర ప్రజల యొక్క అసౌకర్యానికి గురి చేసిన వాళ్ళైతాం, విద్యను వైద్యాన్ని ప్రజలకు దూరం చేసిన వాళ్ళమైతామనే ఈ ఉపమానాన్ని అర్థం చేసుకొని చంద్రబాబు నాయుడు తన బుద్ధిని మార్చుకొని మెడికల్ కాలేజీల ప్రైవేటు పరులను విరమించుకొని ప్రభుత్వమే నడపడానికి నిర్ణయం తీసుకొని ప్రకటిస్తే హర్షిస్తాం. లేదంటే నిన్ను చరిత్రలో చీకటి రాత్రిలో నల్ల సిరాతో లిఖించబడతావనేది మాత్రం స్పష్టం. కడప నగరపాలక మేయర్ స్థానంపై ఉత్కంఠత నెలకొంటోంది. నగరపాలక సంస్థ మేయర్ ఎన్నికకు రాష్ట్ర ఎన్నికల కమిషన్ గత గురువారం జారీ చేసిన నోటిఫికేషన్ను సవాల్ చేస్తూ వైసీపీ నేతలు హైకోర్టులో కేసు దాఖలు చేశారు. కడప మేయర్గా ఉన్న సురేష్ బాబును ఆ పదవి నుంచి పురపాలక శాఖ తొలగించడంతో ఆయన కోర్టును ఆశ్రయించారు. ప్రస్తుతం ఈ కేసు విచారణలో ఉంది. ఈ పరిస్థితుల్లో మేయర్ ఎన్నికల నిర్వహణ తగదంటూ వైసీపీ నాయకులు కోర్టును ఆశ్రయించారు. ఎన్నికలు చెల్లదంటూ వైసీపీ వేసిన పిటిషన్ తీర్పును బుధవారం ఉదయం 10:30 గంటలకు వాయిదా వేస్తూ హైకోర్టు ఉత్తర్వులు వెలువరించింది. ఇప్పటికే 2 నెలల కాలానికి జరుగుతున్న మేయర్ ఎన్నికపై అటు వైసీపీ శ్రేణులు ఇటు నగరవాసులు ఎదురుచూస్తున్నారు. దాదాపు 25 పబ్లిక్ టాయిలెట్స్ అండ్ రీసెంట్ గా కన్స్ట్రక్ట్ చేసిన ఒక గోకులం ఉంది. ఆ గోకులంలో దాదాపు ఇప్పుడు కూడా తీసుకెళ్ళడం జరిగింది. 50 లక్షల వరకు పెనాల్టీస్ కూడా ప్లాస్టిక్ ఇంపోజ్ చేయడం జరిగింది. మనకి దాదాపు 1260 మంది వర్కర్స్ ఉన్నారు. ఇందులో వ్యవసాయము, సహకారము, పశువర్ధక, డైరీ డెవలప్మెంట్ అండ్ ఫిషరీస్. కాంగ్రెస్ పార్టీ అగ్రనేత సోనియా గాంధీ త్యాగం, పెద్దరికం, హుందాతనానికి ప్రతిరూపమని ఆ పార్టీ రాష్ట్ర ముఖ్య అధికార ప్రతినిధి నర్రెడ్డి తులసిరెడ్డి పేర్కొన్నారు. ఈరోజు వేంపల్లిలో సోనియా గాంధీ 79వ జన్మదినాన్ని పురస్కరించుకుని కాంగ్రెస్ నాయకులు కేక్ కట్ చేసి వేడుకలను ఘనంగా నిర్వహించారు. అనంతరం తులసిరెడ్డి మాట్లాడుతూ ప్రపంచంలోని అతిపెద్ద ప్రజాస్వామిక, లౌకిక, సామ్యవాద పార్టీ అయిన కాంగ్రెస్ పార్టీకి సోనియా గాంధీ 19 సంవత్సరాల పాటు అధ్యక్షత వహించడం గర్వకారణమన్నారు. జాతిపిత మహాత్మా గాంధీ, శాంతిదూత నెహ్రూ, విప్లవ నేత నేతాజీ, ఉక్కు మనిషి పటేల్, ఉక్కు మహిళ ఇందిరమ్మ, రైతు నేత సంజీవ్ రెడ్డి లాంటి నాయకులు అధిరోహించిన కాంగ్రెస్ అధ్యక్ష పదవిలో ఆమె రాణించి పార్టీని ముందుకు తీసుకెళ్లారని కొనియాడారు. సోనియా గాంధీ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. సోనియా గాంధీ గారు ప్రపంచ నేత. భారతదేశ చరిత్రలోనే ఒక చెప్పుకోదగ్గ త్యాగశీలి. ప్రపంచంలోనే
అతి ప్రాచీనమైన అతిపెద్ద ప్రజాస్వామిక లౌకిక సామ్యవాద పార్టీ అయినటువంటి కాంగ్రెస్ పార్టీకి 19 సంవత్సరాల పాటు జాతీయ అధ్యక్షురాలుగా సేవ చేసింది. కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్ష పదవి అంటే ఆషామాషి పదవి కాదు. జాతిపిత మహాత్ముడు, శాంతిదూత జవహర్లాల్ నెహ్రూ, విప్లవ నేత నేతాజీ సుభాష్ చంద్రబోస్, ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్, ఉక్కు మహిళ ఇందిరమ్మ, రైతు బిడ్డ నీలం సంజీవ్ రెడ్డి లాంటి మహోన్నతమైన వ్యక్తులు నాయకత్వం వహించినటువంటి అధిరోహించినటువంటి పదవి. అటువంటి పదవిలో 19 సంవత్సరాల పాటు సోనియా గాంధీ గారు కాంగ్రెస్ పార్టీకి ఈ దేశానికి సేవ చేశారు. ఆవిడ 6 సార్లు లోక్సభ సభ్యురాలుగా ఎన్నిక కావడం, అటు బళ్ళారి, ఇటు అమేధి, అటు రాయ్బరేలీ, ఈ 3 నియోజకవర్గాల నుండి 6 సార్లు ఆవిడ ఎంపిక కాబడింది. ఆవిడ మెజారిటీ వచ్చిన ఓట్లు కాదు, మెజారిటీ తక్కువ మెజారిటీ 3,90,000, ఎక్కువ మెజారిటీ 5,42,000. ఆ మధ్యలో మిగతా 4 ఉంటాయి. అంటే అంత మెజారిటీతో ఈ దేశ ప్రజలు సోనియా గాంధీ గారిని గెలిపించారు. ప్రస్తుతం రాజ్యసభ సభ్యురాలు. ఆవిడ యూపీఏ చైర్పర్సన్గా కీలకమైనటువంటి పాత్ర పోషించారు. జాతీయ ఉపాధి హామీ పథకం, విద్యా హక్కు చట్టం, ఆహార భద్రతా చట్టం, సమాచార హక్కు చట్టం, గృహహింస నిరోధక చట్టం, ఈ చట్టాలు తేవడంలో ఆవిడ కీలక పాత్ర పోషించారు. ఈ పథకాలన్నీ సోనియా గాంధీ గారి మానస పథకాలు. ఆవిడ ప్రపంచ చరిత్రలోనే ఒక త్యాగశీలి. ఒక చిన్న సర్పంచ్ పదవి కోసం, చిన్న వార్డు పదవి కోసం నానా తంటాలు పడే ఈ రోజుల్లో ఈ దేశానికి ప్రధానమంత్రి పదవి అనేక సార్లు, ఒకసారి కాదు అనేక పర్యాయాలు 2004 నుంచి 2014 లోపల ఏ రోజు కావాలన్నా ఆవిడ ప్రధానమంత్రి అయిండేది, కానీ తీసుకోలేదు. అటువంటి ప్రధానమంత్రి పదవిని త్యాగం చేసినటువంటి త్యాగశీలి. ఆవిడ భారతీయ సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతీక. ఒక హుందాతనంలో కానీ, ఒక పెద్దరికంలో కానీ ఆవిడకు మించిన వాళ్ళు లేదు. మహాత్మా గాంధీ పుట్టినరోజు అయినటువంటి అక్టోబర్ 2న ప్రపంచ అహింసా దినంగా ఐక్యరాజ్యసమితి ప్రకటించడంలో ఆవిడ కీలక పాత్ర పోషించడం జరిగింది. కాబట్టి అటువంటి గొప్ప నాయకురాలు కాంగ్రెస్ పార్టీకి లభించడం ఇది కాంగ్రెస్ పార్టీ వాళ్ళ యొక్క అదృష్టం, ఈ దేశానికి అదృష్టం. ఆవిడ జీవనం, ఆవిడ జీవన విధానం ప్రతి ఒక్కరికి ఆదర్శం, అనుసరణీయం, మార్గదర్శకం, స్ఫూర్తిదాయకం. కడప జిల్లా ఇడుపులపాయలో ఆర్కే వ్యాలీలో వెలిసిన శ్రీ మల్లేలమ్మ తల్లి దేవస్థానంలో ఆలయ 14వ వార్షికోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఆలయ చతుర్దశ వార్షికోత్సవ పూజా కార్యక్రమంలో భాగంగా అర్చకులు శాకల్య గురుమూర్తి నేతృత్వంలో ఉదయం అమ్మవారికి విశేష సుగంధ ద్రవ్యాలతో పంచామృతాభిషేకం, కుంకుమార్చన, నివేదన, మహామంగళహారతులు నిర్వహించారు. అనంతరం అమ్మవారిని తోమాలతో అలంకరించి భక్తులకు దర్శన భాగ్యాన్ని కల్పించారు. ప్రధాన కలశారాధన, నవగ్రహ పూజ, శాంతి హోమం, దుర్గా సూక్త హోమాలు తదితర పూజా కార్యక్రమాలు ఈ సందర్భంగా కొనసాగాయి. ఆలయంలో అమ్మవారికి IIIT డైరెక్టర్ కుమారస్వామి, మాజీ డైరెక్టర్ కృష్ణారెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం మధ్యాహ్నం భక్తులకు అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. సాయంత్రం అమ్మవారికి ఊంజల సేవ నిర్వహించారు. అలాగే మంగళ వాయిద్యాల నడుమ శ్రీ మల్లేలమ్మ తల్లి గ్రామోత్సవం అత్యంత వైభవపేతంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కోలాటం, మల్లేలమ్మ భజన తదితర సాంస్కృతిక కార్యక్రమాలు భక్తులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.
బైక్ దొంగతనాలకు పాల్పడుతున్న వ్యక్తులను అరెస్ట్ చేసి నగదును స్వాధీనం చేసుకున్నామని జిల్లా ఎస్పీ నచికేత్ విశ్వనాథ్ తెలిపారు. కడప నగరంలోని తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎస్పీ మాట్లాడారు. తమకు అందిన సమాచారం మేరకు దొంగతనాలపై విస్తృత దాడులు నిర్వహించామన్నారు. ఈ సంఘటనలో ఇద్దరిని అరెస్ట్ చేయగా మరొకరు పరారీలో ఉన్నారన్నారు. ఇందులో మరొకరు మైరాన్గా ఉన్నారని, నిందితుల నుంచి ఈ సందర్భంగా 10 లక్షల విలువైన 18 బైక్స్ స్వాధీనం చేసుకోవడం జరిగిందన్నారు. కడప 1 టౌన్ పరిధిలో ఈ ఏడాది మార్చి నుంచి డిసెంబర్ వరకు నమోదైన బైక్ దొంగతనం కేసులో రికవరీ జరిగిందని ఎస్పీ వివరించారు. ప్రస్తుతం కడపకు చెందిన సయ్యద్ గౌష్ బాషా, షేక్ మహబూబ్ బాషా అరెస్టు, వేల్పుల నరేంద్ర పరారీలో ఉన్నారని తెలిపారు. చోరీల నియంత్రణకు ప్రతి చోట సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని జిల్లా ఎస్పీ వ్యాపారులు ప్రజలకు ఈ సందర్భంగా సూచించారు. సార్ కార్డర్ ఉందా? చూసుకొని పోయేసి నమస్కారం. ఈరోజు ఈ 2 వీలర్స్ దొంగతనం చేసేవాడికి అరెస్ట్ చేయడం జరిగింది. దీని గురించి ప్రెస్ మీట్. మార్చ్ టు డిసెంబర్ కడప 1 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది చాలామంది 2 వీలర్ థెఫ్ట్స్. నాట్ జస్ట్ కడప 1 టౌన్, చిన్న చౌక్, రిమ్స్, 2 టౌన్ ఏరియాలో కూడా కేసెస్ ఉన్నాయి. కడప 1 టౌన్ స్టేషన్ ఇన్స్పెక్టర్ అంతా టీమ్, సబ్ ఇన్స్పెక్టర్ అండ్ క్రైమ్ టీమ్, అదర్ టీమ్స్ వీళ్ళే ఒక మంచి డిటెక్షన్ చేశారు. 10 మంది బైక్ ఇప్పుడే సీజ్ చేయడం జరిగింది. టోటల్ అప్రాక్సిమేట్ కాస్ట్ 10 lakh వరకు ఈ బైక్ కాస్ట్ ఉంది. దీంట్లో ఇద్దరు అక్యూజ్, గౌస్ బాషా 27 years, షేక్ మహబూబ్ బాషా 20 years, ఇద్దరికి అరెస్ట్ చేయడం జరిగింది. దీంతో పాటు ఒక జూనియర్ కూడా ఉన్నాడు. 16 years ఆయన ఏజ్. జూనియర్ ఉన్న రీజన్తో మనం ఇక్కడ ప్రొడ్యూస్ చేయలేదు అని ఆయన కూడా మెయిన్ దీంట్లో అక్యూజ్ ఇన్వాల్వ్ ఉన్నాడు. దీంట్లో మెయిన్ చూస్తే లోకల్ ఇంటెలిజెన్స్ నెట్వర్క్స్తో, లోకల్ మానిటరింగ్తో ఈ మంచి సక్సెస్ దొరికింది పోలీస్ టీమ్కి. దొంగతనం చేసే టైంకి సీసీటీవీ ఫుటేజ్ కూడా ఉంది. ఆ సీసీటీవీ ఫుటేజ్తో సహా అందరికీ కోర్టు ముందే, మ్యాజిస్ట్రేట్ గారి ముందే ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. ఈ డిటెక్షన్ వల్ల కడప టౌన్ ఒక 2 వీలర్ థెఫ్ట్స్ తగ్గుతున్నాయి. ఎందుకంటే వీళ్ళే సీజన్డ్ ఆఫెండర్స్, వీళ్ళే మోస్ట్లీ ఒక గ్యాంగ్ పెట్టుకుని చేసేవారు. ఫర్దర్ ఆఫెన్స్ గురించి కూడా మేము చాలా జాగ్రత్తగా ఉన్నాము. దీంట్లో ఒకటే మెసేజ్ నా తరఫు నుంచి చెప్పాలంటే, సీసీటీవీస్ ఎప్పుడైనా ఉంటే పోలీస్ డిటెక్షన్ కోసం చాలా పనికి వస్తాయి. సీసీటీవీ కాస్ట్ కూడా ఇప్పుడే టెక్నాలజీ ఏజ్లో చాలా తక్కువ అయింది. 3000-4000 నుంచి కూడా సీసీటీవీస్ మార్కెట్లో దొరుకుతాయి. నా అప్పీల్ మీ అందరికీ అంటే, సీసీటీవీ ఉంటే సేఫ్టీ ఉంటుంది. ఆల్ సిటిజన్స్కి మీరు ఇంటి బయట, రోడ్ ఫేసింగ్, ఎంట్రీ ఎగ్జిట్లో సీసీటీవీ ఏర్పాటు చేస్తే పోలీస్కి, మీకు కూడా పర్సనల్ సేఫ్టీ ఇంక్రీజ్ అవుతుంది. పోలీస్ డిపార్ట్మెంట్ తరఫు నుంచి మీకు ఆహ్వానం చేస్తున్నాము. దయచేసి అందరూ అన్ని చోట సీసీటీవీ ఇన్స్టాలేషన్ చేసేది. భారతదేశ వ్యాప్తంగా ఇండిగో సంస్థలో నెలకొన్న పరిస్థితుల కారణంగా ఎయిర్పోర్ట్లు మార్కెట్లను తలపిస్తూ ప్రయాణికులకు తీవ్ర ఇబ్బందులు కలిగిస్తున్నాయని వైసీపీ వైద్య విభాగం జిల్లా అధ్యక్షుడు నాగార్జున రెడ్డి ఇతర నేతలు తెలిపారు. కడప నగరంలోని వైసీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రజలు అత్యవసర పరిస్థితుల నేపథ్యంలో తమ గమ్యస్థానాలను చేరుకోవాలని ఎయిర్పోర్ట్లకు రావడం, అక్కడ ఏ విమానం ఉంటుందో, ఏ విమానం రద్దు చేశారో తెలియని గందరగోళ పరిస్థితులు నెలకొంటున్నాయన్నారు. అలాగే పలు విమానాలు రద్దు చేయడంతో ప్రయాణికులు సిబ్బందితో గొడవలకు దిగుతున్న పరిస్థితులు నెలకొన్నాయన్నారు.
ఎమర్జెన్సీని తలపించే పరిస్థితి నెలకొందని ఈ సందర్భంగా ఆవేదన వ్యక్తం చేశారు. ఇండిగో సంస్థలో నెలకొన్న పరిస్థితులు ఎవరికి లాభం ఎవరికి నష్టం చేకూర్చేందుకు అర్థం కాలేదన్నారు. కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో పౌర విమానయాన సంస్థ అనేది సమస్యల పరిష్కరించడంలో ముందు ఉండాలని ఈ సందర్భంగా సూచించారు. ఈ విషయంగా రాష్ట్ర మంత్రి నారా లోకేష్ పరిశీలిస్తారని చెప్పడం దారుణమన్నారు. విమానయాన శాఖకు సమర్థుడైన మంత్రి లేకపోవడంతోనే ఈ పరిస్థితులు దాపురించాయని వారు ఆవేదన వ్యక్తం చేశారు. అందరూ గమనిస్తూ ఉండింటారు, ఎయిర్పోర్ట్లన్నీ మార్కెట్లను తలపిస్తూ ఉన్నాయన్నమాట. ఎయిర్పోర్ట్లో జనాలు ఎక్కడెక్కడ దూర ప్రాంతాలకు ప్రయాణించాలని చెప్పి ముందుగానే ప్లాన్ చేసుకొని ఇంపార్టెంట్ ప్రోగ్రామ్స్కి అటెండ్ కావాల్సినటువంటి సిచ్యువేషన్స్లో వాళ్ళు ఎయిర్పోర్ట్కి వెళ్ళి అక్కడ ఎయిర్పోర్ట్లో ఏ ఫ్లైట్ ఎప్పుడు వస్తుందో తెలియదు, డిలే అని చెప్పి వచ్చి ఎప్పుడు క్యాన్సిల్ అవుతుందో కూడా తెలియదు. అలాంటి సిచ్యువేషన్లో వాళ్ళు భయభ్రాంతులై టెన్షన్తో అక్కడ ఒకరినొకరు గొడవలు పడడము, అక్కడ ఉన్నటువంటి సిబ్బందితో గొడవ పడడము. ఎందుకంటే వాళ్ళ సిచ్యువేషన్ ఎమర్జెన్సీ సిచ్యువేషన్ అలాంటిది. వాళ్ళు కూడా అక్కడున్న సిబ్బంది కూడా ఏం చేస్తారు, వాళ్ళకి ఎలాంటి సమాధానం చెప్పలేనిటువంటి సిచ్యువేషన్. అంతా ఒక ఎమర్జెన్సీని తలపించేటువంటి సిచ్యువేషన్ ఎయిర్పోర్ట్లలో నెలకొనింది. ఇది ఏదో ఒక ఎయిర్పోర్టో 2 ఎయిర్పోర్ట్లో కాదు, మొత్తం యావత్ భారతదేశం అంతా. ఎందుకంటే యావత్ భారతదేశం ఒక ఇండిగో అనేటువంటిదే మన ఇండియాలో ఉన్నటువంటి ఒక మేజర్ ఎయిర్లైన్స్ సంస్థ. దాదాపు 2000కు పైన విమానాలతో మొత్తం దేశవ్యాప్తంగా రవాణాను నడుపుతూ ఉంది. దాని తర్వాత ఎయిర్ ఇండియా ఏదో 1000తో నడుస్తూ ఉంది. అంత మేజర్ అయినటువంటి ట్రాన్స్పోర్టేషన్లో మేజర్ వ్యవస్థ అయినటువంటి ఇండిగోనే ఈరోజు ఇబ్బంది పడే సిచ్యువేషను మన తీసుకొచ్చారో మరి కల్పించారో కూడా తెలియదు. ఎందుకు ఈ విధంగా జరుగుతాం? ఎందుకంటే ఇంతకుముందు కూడా ఎయిర్ ఇండియాలో చూసాము, అది గవర్నమెంట్ ఆధీనంలో ఒక సంక్షోభంలోకి తీసుకొచ్చి తీరా దాన్ని ఒక ప్రైవేట్కు కట్టబెట్టడం జరిగింది, టాటా గ్రూప్కి కట్టబెట్టడం జరిగింది. ఇప్పుడు ఈ ఇండిగోలో కూడా ఈ సంక్షోభం మరి ఎవరికి లాభం చేకూర్చేదానికో ఎవరికి నష్టం చేకూర్చేదానికో ఆ పరిస్థితులు జరుగుతూ ఉన్నాయి. ఎందుకంటున్నామంటే ఇంతకుముందు కూడా మన ఎయిర్ ఇండియాలో ఇదే జరిగింది. ఇప్పుడు కూడా అదే పరిస్థితులు సృష్టిస్తూ ఉన్నారన్నమాట. ఇప్పుడు ఒక వ్యవస్థని సక్రమంగా నడపలేనప్పుడు దానికి ఒక పోర్టుఫోలియో ఎందుకు, సెంట్రల్ క్యాబినెట్ ఒక గవర్నమెంట్ ఆధీనంలో ఉన్నప్పుడు దాన్ని చక్కదిద్దుకునేదానికే కదా, దాన్ని నడిపేదానికి. ఎవరికో ప్రైవేట్కి అప్పచెప్పి వాళ్ళ దగ్గర కమిషన్లు తీసుకునేదానికి కాదు కదా ఇది. క్యాబినెట్ హోదాలు ఉన్న వ్యక్తులు తీసుకోవాల్సిన నిర్ణయాలు ప్రజలకు ఉపయోగపడే విధంగా ఉండాలి, కానీ ఏదో పెత్తందారుల దగ్గర కమిషన్లు తీసుకునేదానికో లేకపోతే ఇంకొకరికి కట్టబెట్టేదానికో ఉండకూడదు. ఇప్పుడు అదేవిధంగా మొన్న జరిగిన ఈ సంక్షోభంలో దానికి సంబంధించిన కన్సర్న్ మినిస్టర్ ఎవరు? ఏవియేషన్ మినిస్టర్ రామ్మోహన్ నాయుడు గారు. ఆయన ఏ విధమైనటువంటి దానికి సంబంధించి మిటిగేషన్ ప్లాన్స్ ఏమీ లేకోకుండా కనీసం నేను ఇది చేస్తూ ఉన్నాను, ఈ ప్లాన్ ఈ విధంగా ఉంది, నెక్స్ట్ దీన్ని ఈ విధంగా చక్కదిద్దుపోతూ ఉన్నామని చెప్పి మీడియా ముఖంగా వచ్చి చెప్పడానికి కూడా ఇష్టపడడం లేదు ఆ మనిషి. ఎక్కడో వెళ్ళి దావతులు చేసుకోవడము, వెళ్ళి డ్యాన్స్ ప్రోగ్రాంలలో పార్టిసిపేట్ చేయడము, కనీసం ఆయన ప్రెస్ మీట్ పెట్టలేదు, దాన్ని ప్రజలకు ఎక్స్ప్లెయిన్ చేయకపోగా ఒక ప్రముఖ జర్నలిస్ట్ రిపబ్లిక్ ఛానల్కి సంబంధించి అర్నబ్ అనే వ్యక్తి తనని ఆన్లైన్లోకి అతని వివరణకు తీసుకుందామని చెప్పి కాల్ చేసి అడిగితే హలో 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 అని చెప్పి కట్ చేయడం. ఏదో సినిమాల్లో చూస్తూ ఉంటాం, మాట్లాడలేకపోతే ఇష్టం లేకపోతే. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కూటమి ప్రభుత్వం వికలాంగుల సంక్షేమానికి కట్టుబడి ఉంది. కమలాపురం ఎమ్మెల్యే పుత్త కృష్ణ చైతన్య రెడ్డి వెల్లడి. ఇండిగో విమాన సర్వీసుల నిర్వహణలో వైఫల్యానికి బాధ్యత వహిస్తూ కేంద్ర మంత్రి రాజీనామా చేయాలి. మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి డిమాండ్. ద్విచక్ర వాహన చోరీలకు పాల్పడుతున్న వ్యక్తుల అరెస్టు.
వివరాలు తెలియజేసిన కడప జిల్లా ఎస్పీ నచికేత్ విశ్వనాథ్. సిటీ కేబుల్ సిపిఎస్ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.